దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తన తొలి కేబినెట్ భేటీ అయితే చేయడం జరిగింది. కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ తొలి కేబినెట్ భేటీలో భేటీ అయ్యారు. ఇక్కడ మోడీ గారు మొదటి సంతకాన్ని అయితే పీఎం కిసాన్పై పెట్టి డబ్బులను అయితే విడుదల చేసే విధంగా బడ్జెట్లో రూపకల్పన చేస్తూ ఆ సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. దాదాపుగా దేశవ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించి రైతులకు అందించే విధంగా ఆ సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇక మనకి క్యాబినెట్ మంత్రులందరూ కూడా భేటీ అయిన సందర్భంగా మోడీ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఈ సమావేశంలో మంత్రులందరికీ శాఖలను కేటాయించడంతో పాటు పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ అయితే పచ్చజెండా ఊపింది. అయితే ముందుగా ప్రధాని మోడీ రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి దస్త్రంపై తొలి సంతకం చేశారు. దాంతో 9 కోట్ల పైగా రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అయితే అందనుంది. కేబినెట్ భేటీలో ముందుగా పీఎంఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఆ సమయంలో సంబంధం లేకుండా విధులు నిర్వహించాలని అక్కడికి అధికారులకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తొలి 100 రోజుల ప్రణాళికను మోడీ బృందం అయితే ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ కేబినెట్ భేటీలో దాదాపుగా 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణానికి ఈ 5 ఏళ్లలో శ్రీకారం చుట్టే విధంగా కేబినెట్ అయితే మనకి కూలంకుశంగా ఆమోదం అయితే తెలిపింది. మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం అర్హులైన ప్రతి ఒక్కరికి పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టి వాళ్ళకు అందించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది. ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇళ్ళు కట్టుకునే దశ నుంచి పూర్తయ్యే దశ వరకు మనకి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అయితే ఇస్తూ ఉంది. మరో 1 లక్ష రూపాయల వరకు దీన్ని పెంచే అవకాశం, అంటే 3 లక్షల వరకు మనకి దీన్ని పెంచే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు ఉంది. త్వరలోనే దీని మీద కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసి మహిళలకు ఆర్థిక చేయూతను పీఎం ఆవాస్ యోజన కింద అయితే ఇవ్వబోతున్నట్లు ఉందన్నమాట.